విజయనగరానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. విజయనగరంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అక్కడ నేతలందరూ కూడా ప్రముఖులు ఓడిపోతున్నారు. తెలంగాణకు చూస్తే నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కు 2,80,000 ఓట్లు ఉన్నాయి. హిందూపురంలో పరిపూర్ణానంద్ ఎవరెవరికి కొన్ని చోట్ల ప్రముఖులు పోటీ చేసిన చోట్ల ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు పోలయ్యాయో చూస్తున్నాం. లక్ష్మీనారాయణకు జె లక్ష్మీనారాయణకు కేవలం 2,687 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. వైజాగ్ పార్లమెంట్లో కేఏ పాలకు కూడా 200 ఓట్లే పోలయ్యాయి. పిఠాపురంలో తమ్మన్న సింహాద్రికి 184 ఓట్లు. విజయనగరంలో మీసాల గీతకు గాజు గ్లాసుకు 475 ఓట్లు పోలయ్యాయి. ఆమె టీడీపీ రెబల్గా పోటీ చేశారు. ఎన్నికల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు కొంతమంది ప్రముఖులు. వారి పేర్లు వారి వివరాలు చూస్తున్నాం. వాళ్ళంతా కూడా ఓడిపోతున్నారు. జేడీ లక్ష్మీనారాయణ కూడా ఓడిపోతున్నారు. ఆయన కొత్త పార్టీ స్థాపించారు. నాగర్ కర్నూలులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓటమి పాలయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ కు 2,80,000 ఓట్లు వచ్చాయి పార్లమెంట్ పరిధి కాబట్టి. హిందూపూర్లో పరిపూర్ణానంద పోటీ చేశారు. కేవలం ఆయనకు 487 వచ్చాయి. వైజాగ్ నాథ్ లో జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేశారు. 2,687 ఓట్లు మాత్రం వచ్చాయి. వైజాగ్ పార్లమెంట్ పరిధిలో కేఏ పాలకు 3,236 ఓట్లు మాత్రం వచ్చాయి. పిఠాపురంలో తమన్నా సింహాద్రికి 184 ఓట్లు మాత్రమే వచ్చాయి. విజయనగరంలో మీసాల గీత టీడీపీ రెబల్ గా పోటీ చేస్తే ఆమెకు గాజు గ్లాస్ గుర్తొచ్చింది. దీంతో కొంత ఇబ్బంది పడతారేమో కూటమి అభ్యర్థులు అనుకున్నారు. కానీ మీసాల గీత ఓడిపోతున్నారు. సో వీళ్ళకి వచ్చిన ఓట్లు చూస్తూ ఉంటే చాలా స్పెషల్ అట్రాక్షన్ గా మారుతూ ఉన్నారు. కేవలం 100లో మాత్రమే వచ్చాయి. అందరికీ 3,000 ఓట్లు లోపు మాత్రమే వచ్చాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఆయనకు మాత్రం చాలా తక్కువ ఓట్లు 2 లక్షల ఓట్లు మాత్రమే ఇక్కడ వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. బీఎస్పీని వదిలి బీఆర్ఎస్లో ఆయన చేరారు. పిఠాపురంలో తమ్మన్న సింహాద్రికి 184. కేవలం 100 ఒకవేళ ప్రభావాన్ని చూపిస్తారేమో. గాజు గ్లాసు గుర్తొచ్చిన వాళ్ళు ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. మీసాల గీత టికెట్ రాకపోవడంతో రెబల్గా బరిలోకి దిగారు. ఆమెకు యాదృచ్ఛికంగా గాజు గ్లాసు గుర్తు రావడంతో అక్కడ కొంత ఇబ్బందికర పరిణామాలు తలెత్తుతాయేమో అని అనుకున్నారు. కానీ ఎటువంటి పరిణామాలు తలెత్తలేదు. ఒక మాట చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్లో జనాల వేవ్ నడిచింది. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీని జనాలు వాళ్ళ ఓట్ల వేవ్తో ఊడ్చి పాడేశారు. బంగాళాఖాతం ఆంధ్రప్రదేశ్లో చిన్నబోయి చూస్తోంది. ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి జనాల తమ ఓట్ల రూపంలో ఓరెత్తించిన ఈ సునామీని చూసి బంగాళాఖాతం కూడా ఇప్పుడు చిన్నబోయి చూస్తుంది. గుంటూరు వెళ్దాం. గుంటూరు నుంచి మా ప్రతినిధి రామారావు మనకు అందుబాటులో ఉన్నారు. రామారావు, గుంటూరులో ఎక్కడా కూడా వైసీపీ ఆనవాళ్లు కనిపించడం లేదు. గుంటూరులో ఎక్కడా వైసీపీ ఖాతాను తెరవలేదు. ఖాతాను తెరవని 6 జిల్లాలలో గుంటూరు కూడా ఉంది. ఏంటి మొత్తం గుంటూరు సినారియో? రోహిత్, ఏదైతే గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో టీడీపీ కేవలం 2 స్థానాల్లో గెలిచింది. అయితే ఈసారి చూసినట్లయితే మాత్రం ఒక రకంగా చెప్పుకోవాలంటే సునామీ సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. భారీ స్థాయిలో కాదు, అసలు గుంటూరు జిల్లాలో వైసీపీ ఉనికి లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. 17 నియోజకవర్గాలకు సంబంధించి చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 16 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేసింది. ఒకచోట తెనాల్లో నాదెండ్ల మనోహర్ పోటీ చేశారు. సో మొత్తం 17 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అభ్యర్థులు లీడింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అది కూడా ఏదో కొద్ది గొప్ప లీడింగ్ అయితే కాదు, ఖచ్చితంగా చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో లీడింగు. దీంతోపాటు ఎంపీ అభ్యర్థులు, ఎందుకంటే గతంలో గుంటూరు ఎంపీ మాత్రమే టీడీపీ గెలిచింది. నరసరావుపేట, బాపట్ల ఎంపీ సీట్లు వైసీపీ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాలో అసలు వైసీపీ ఉందా లేదా, అసలు వైసీపీ అనేది లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ చూసినా కూడా గుంటూరు పార్లమెంటు పరిధిలో 1,00,000కు పైగా మెజారిటీ ఇప్పటికే వచ్చింది. నరసరావుపేట పార్లమెంటు పరిధిలో 80,000కు పైగా వచ్చింది. బాపట్లలో భారీ స్థాయిలో లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఎమ్మెల్యే అభ్యర్థులు చూసుకున్నట్లయితే ప్రధానంగా పల్నాడు జిల్లా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పల్నాడు జిల్లా అనేది పోలింగ్ సమయంలో కావచ్చు, పోలింగ్ తర్వాత కావచ్చు, భారీ స్థాయిలో సంచలనం సృష్టించింది. అక్కడ జరిగినటువంటి దాడులు కావచ్చు, అలాగనే పార్టీకి సంబంధించిన నేతల మధ్య వివాదాలు కావచ్చు, భారీ స్థాయిలో సంచలనం సృష్టించాయి. సో ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాలో ఎవరు గెలుస్తారనే ఆసక్తి అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. ఎందుకంటే పల్నాడు జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా వైసీపీ గెలిచినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో టీడీపీకి ఇక్కడ ఏం జరగబోతుంది, టీడీపీ ఏం మ్యాజిక్ చేయబోతుందని ఎదురు చూశారు. ఖచ్చితంగా ఏదైతే వైసీపీ వాళ్ళు కూడా ఊహించలేదు. ఎందుకంటే పల్నాడు జిల్లాలో ఖచ్చితంగా వైసీపీకి 2-3 సీట్లు వస్తాయని వాళ్ళు భావించినప్పటికీ ఒక్క సీటు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ప్రధానంగా చూసుకున్నట్లయితే నరసరావుపేట, మాచర్ల ఈ 2 చోట్ల కూడా భారీ స్థాయిలో విధ్వంసాలు, దాడులు జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతాల్లో వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు
ఖచ్చితంగా గెలుస్తారని వైసీపీ నేతలు భావించారు. అయితే ఇక్కడ మాచర్ల నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే జూలకంటి బ్రహ్మారెడ్డి మాచర్ల నియోజకవర్గ చరిత్రలో ఇప్పటి వరకు రానటువంటి మెజారిటీ సాధించే దిశగా ఆయన ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 15 రౌండ్లు పూర్తయితే 25,000 మెజారిటీ వచ్చింది. మాచర్ల నియోజకవర్గంలో ఇప్పటి వరకు 28,000 మాత్రమే హైయెస్ట్ మెజారిటీ. అది కూడా 2004లో పిన్నెల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి పిన్నెల్లి లక్ష్మారెడ్డి 28,000 ఓట్లు సాధించారు. ప్రస్తుతం చూసినట్లయితే జూలకంటి బ్రహ్మారెడ్డి ఏదైతే టీడీపీ నుంచి పోటీ చేసినటువంటి జూలకంటి బ్రహ్మారెడ్డి 30,000 మెజారిటీ దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతి రౌండ్లో కూడా ఆయనకు మెజారిటీ వస్తుంది. 15 రౌండ్లకి ఇప్పటికే 25,000 దాటిన నేపథ్యంలో మరొక 7 రౌండ్లు మిగిలి ఉన్నాయి. ఖచ్చితంగా ఈ 7 రౌండ్లలో కూడా రామారావు మీరు కొద్దిసేపు అవకాశం అయితే ఉంది. అలాగనే నరసరావుపేటలో